హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అనిల్. సో తెలంగాణ రాష్ట్రంలో ఎటువైపు చూసినా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనే ఒక పేరు ఒక చర్చనీయాంశంగా మారింది. సో రోడ్లపైకి విద్యార్థులు వస్తున్నారు, అలాగే ఇటు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు బయటకు వస్తున్నారు, అలాగే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో, అక్కడ ఉన్న 400 ఎకరాలు ఎవరివి అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే పడ్డది. సో ఇటైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా కొంతమంది అంటుంటే, లేదు అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ అని చెప్పి కూడా ఇంకొంతమంది అంటున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి కూడా మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ మెట్టు సాయి కుమార్ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్, సో అన్నతో మాట్లాడదాం, అసలు ఏం జరుగుతుంది అవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న నమస్తే. నమస్తే మరిగారు, ఎలా ఉన్నారు అన్న? ప్రజాపాలన రేవంత్ అన్న పాలన బీ హ్యాపీ. ప్రజాపాలన సంతోషంగా కొనసాగుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఎక్కడో ఇబ్బంది పడుతున్నారు కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి అనుకోవచ్చా? ఇబ్బంది అంటే ఏముండదు, కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదని 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ప్రత్యేక తెలంగాణ కానీ ఏ విధంగా కానీ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 50 సంవత్సరాల పైచలకు పరిపాలన చేసింది. పరిపాలన మాకు కొత్త కాదు, అధికారం మాకు కొత్త కాదు. ఎవరో దారిపో దానయ్య వాళ్ళు మాట్లాడే మాటలకు మాకు తేడా ఉంటుంది. మేము ప్రతిష్టంగా వ్యవస్థ నడిపిన వాళ్ళము, వ్యవస్థలకు రాజ్యాంగ నిర్మాతల్లో భాగమైన వాళ్ళము, రాజ్యాంగ పరిశీలన చేసిన వాళ్ళము, శాసనాలు నిర్మించిన వాళ్ళము. కాంగ్రెస్ పార్టీ చేసింది. వాళ్ళకేం తెలుసు, బచ్చగాళ్ళకు ఏం తెలుసు? వాళ్ళకు ఏదో అనర్గళంగా మాట్లాడేసి ఇంగ్లీష్లో మాట్లాడేసి అయిపోతుందా? ప్రజల సుఖ దుఃఖాలు తెలిసిన పార్టీ, ప్రజల మమకేమయ్యే పార్టీ, ప్రజలను ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రం మంచిగా హాయిగా ఇప్పుడు దొడ్డు బియ్యం తిన్న ప్రతి వాళ్ళు సన్న బియ్యంకి వచ్చినారు. అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ గారి ఘనత. ఈ ఘనత చెప్పుకోవడంలో మేము కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా గర్వపడుతున్నాం. ఓకే, సో ఇదంతా మంచిగా ఉంది, కానీ విద్యార్థులు అన్న చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళపై లాఠీ చార్జులు కానీ మహిళలని కూడా చూడకుండా అలా జుట్టు పట్టుకొని వాళ్ళని తీసుకెళ్తుంటే నిజంగా, ఎందుకంటే గతంలో మీరు కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి పలుసార్లు స్టేషన్కి వెళ్ళారు, లాఠీ దెబ్బలు తిన్నారు, ఇన్ని చేసినా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే పరిస్థితి. అంటే ఎలా చూడవచ్చు అంటారు ఇవి చూస్తుంటే? కొన్ని మీరు స్పష్టంగా తెలుసుకోండి, అక్కడ ఏమవుతుందో తెలుసుకోండి. కొంతమంది కావాలని బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యి ఒక పెయిడ్ హాస్టల్ తీసుకొచ్చుకొని వచ్చి ఇబ్బంది పెట్టాలి ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు, చేస్తున్నారు. అది నేను ఒక మాట చెప్తున్నాను, ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థగా ప్రభుత్వము ప్రజల సొమ్ముని కాపాడడానికి ఇతరుల సొమ్ము తీసుకుంటలేదు కదా. ప్రభుత్వ సొమ్ము, అది ప్రభుత్వం కాపాడుతున్నాము. అది ఎవరు బిల్లి రావు, ఎవరు వారికి ఇచ్చే వ్యవస్థ ఏంది? 400 ఎకరాల భూమి వారికి ఇట్లా పోతుంది. దొంగలు దోచుకొని మందికి దాచిపెట్టిన వ్యవస్థ గతంలో 10 సంవత్సరాలు ఉండే. అరే మీరు దొంగలు, బీఆర్ఎస్ నాయకులు బాజప్తగా 400 ఎకరాల భూమిని ఎస్సీ వాళ్ళకి రెచ్చగొట్టేసి వ్యవహారం చేసుకుంటే, అరే మీకు చెప్తున్నా, మీకు అర్థం కాకపోతే ఎట్లా చెప్పండి? రాష్ట్ర రాజకీయాలని బస్టు పట్టింది బీఆర్ఎస్ పార్టీ. అది ఇప్పుడు చూస్తున్నా మీరు మీడియాలో మొత్తం ఏది గ్రాఫింగ్ చూస్తున్నారా? అలా 400 ఎకరాల నెమ్మలను తీసుకొచ్చినారు, మన తర్వాత జింకలు తీసుకొచ్చినారు, ఏనుగులు తీసుకొచ్చినారు. ఉట్టి మాకు మిస్ అయింది రెండే ఒక డైనోసారు, ఒక పులి. ఆ గ్రాఫిక్స్లా అరే అరే ఏమో మీ దొంగలరా నాయన, అరే ఇంత బాగా దొంగదానా? అరే ఆడ నెమ్మలు ఎట్లా వచ్చినాయి, ఆడ డైనోసార్ ఎట్లా మిస్ అయిపోయింది, పులి ఎట్లా మిస్ అయింది, సింహం ఎట్లా మిస్ అయింది అంటే ఏ విధంగా మీరు గ్రాఫిక్ చేసి, అంటే ఒక మంచిని జరుగుతుంటే దానిపైన చెడు అనే ఒక వస్త్రాన్ని వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయిపోతుందని చెప్పి అటు కేసీఆర్ కుట్రల ఇది భాగమే. వాస్తవాలు కాదంటారు అవన్నీ, జస్ట్ వాళ్ళు ఏదో చేశారని చెప్పండి. నిజంగా అనిల్ ప్రత్యక్షంగా వెళ్ళారికి మీరు మీడియా పద్ధతి మేము ఆపరు ఎవరిని. అరే 400 ఎకరాల భూమిని, ప్రభుత్వ ఆస్తిని కాపాడినందుకు మనం రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉండాలా, కాపాడుతున్నందుకు రుణపడి ఉండాలి 100% మిత్రమా. అంటే అదే కొంతమంది ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు దానం చేస్తున్నారు. అరే ప్రభుత్వ సొమ్ము మేము కాపాడినాము రా నాయన, ప్రభుత్వ ఆస్తిని కాపాడినాము, ప్రభుత్వం తన ఆస్తిని కాపాడుకొని తన ఇంట్లో పెట్టుకున్నది. అరే మీలాగా ఎవరికో దాదాపు చేయడానికి పెట్టలే కదా. 400 ఎకరాల భూమిని సుప్రీంకోర్టు ద్వారా గెలిచి ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ పరంగా పెట్టుకొని ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉంటే ఈ సోకోలు దుర్మార్గులు, బీఆర్ఎస్ దుర్మార్గులు, బీజేపీ దుర్మార్గులు
ప్రజల పక్షంగా ప్రభుత్వ రంగాన్ని ఎల్ఐసి నమ్మిన దుర్మార్గులు, రైల్వే ట్రాక్ నమ్మిన దుర్మార్గులు, ప్రభుత్వ ఆస్తులను నమ్మిన దేవదాబు ఆస్తులు బీఆర్ఎస్ దుర్మార్గులు ఇప్పుడు వచ్చి కళ్ళకవులు మాట్లాడి ఎట్లా మన ఉంటారు మన సురభి నాటకం సంబంధించిన సురభి నాటక సంబంధించిన ఆ వేషధారులు వేసి ఆ నాటకాలు ఈ ఇద్దరు వచ్చి ఆ ధర్నా చేస్తూ ఉన్నారు. అదే ప్రభుత్వ ఆస్తిని కాపాడిన పోయి మీరు వచ్చి మన రేవంత్ రెడ్డికి వచ్చి మన బొకేలు ఇచ్చి సన్మానం చేసిపోవాలి. మీరు 400 ఎకరాల భూమిని ప్రభుత్వ ఆస్తిని సుప్రీంకోర్టు ద్వారా గెలుచుకొని వచ్చి ప్రభుత్వ ఖజానాలో పెట్టినాడు. దానికి అభినందించాలంటారు. 100%. అది ఎవరినో 10 మంది తీసుకొచ్చేసి ఇబ్బంది పడుతున్నట్టు చేసిన వ్యవహారం మీకు ఎందుకు? అది గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో రెచ్చగొట్టి ఈ దుర్మార్గులే కదా. అమాయకులైన విద్యార్థులు రెచ్చగొట్టడంలో బీఆర్ఎస్ పార్టీ యూనివర్సిటీ పట్టా పొందింది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అబద్ధాన్ని నిజం చేయనికే వారికి ప్రత్యేకమైన శిక్షణ ఉంది. ఏమట్లా కాదు. ప్రభుత్వ ఆస్తిని కాపాడినందుకు చాలా మంది ప్రజలు, చాలా మంది మన మేధావి సంఘాలు కూడా రేవంత్ రెడ్డి గారికి అదే చెప్తున్నారు, అది మన అభినందిస్తున్నారు. అరే ప్రభుత్వ ఆస్తిని దొంగలు దుర్మార్గులు పొందకుండా ప్రభుత్వ ఖజానాకి వచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి తెలియని వారి యొక్క విజ్ఞానాన్ని, వారి యొక్క జ్ఞానాన్ని మెచ్చుకుంటున్నారు. ఓకే, సో ఆ 400 ఎకరాల్లో ఏం నిర్మించబోతున్నారు అన్న? ఇప్పుడు ప్రభుత్వ ఆస్తి సంబంధించిన ప్రభుత్వ ప్రణాళిక సిద్ధంగా ఉంటాయి. దాన్ని ఏ విధంగా ప్రజలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటిది, సాఫ్ట్వేర్, ఎవ్రీథింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కటి. ఇప్పుడు అనిల్, ఇప్పుడు నీకు 100 గజాల భూమి అనుకోండి, నువ్వు ఏం చేసుకుంటావు? కమర్షియల్ ఉంటే నువ్వు కమర్షియల్ కంపెనీ కడతావు, నేను రియల్ కంపెనీ కడతావు. అంటే ఇది ఏంటంటే ప్రభుత్వ ఆస్తిని కాపాడితే ఎక్కడ రేవంత్ రెడ్డి గారు పెరుగుతుందని చెప్పి ఈ దుర్మార్గులు కావాలని ఏదో ఒక 10 మంది విద్యార్థులు తీసుకొచ్చి వారి విద్యార్థులు మన వాళ్ళే, కానీ వాళ్ళ కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంత మేము ఉద్యమం చేసినాం, మాకు తెలియదా? గతంలో మైహోం సంబంధించిన వ్యవహారాల్లో కానివ్వండి, దేవాదాయ సంబంధించిన వ్యవహారాల్లో కానివ్వండి, మీ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ఏ విధంగా, ఆర్టీసీ ఆస్తులు ఏ విధంగా మీరు దాత చేసి అది చెప్పండి. మీరు ఆర్టీసీ ఆస్తులను కూడా బాధ్యతగా అమ్మేసింది ఈ దుర్మార్గులే కదా, బీఆర్ఎస్ నాయకులు కదా. అది ఎల్ఐసి అమ్మేసింది బీజేపీ కదా. అరే మేము ప్రభుత్వ ఆస్తిని కాపాడుతుంటే మమ్మల్ని మెచ్చుకొని పోయి ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు వస్తుందని చెప్పి, ఎక్కడ సన్న బియ్యం సంబంధించిన వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచిగా వస్తుందని చెప్పి డైవర్షన్ పాలు చేసుకుంటే మీ దుర్మార్గులారా ప్రజలు చూస్తున్నారు మీ దొంగతనాలని. మీరు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పొద్దున్న లేవగానే కాఫీలు తాగుతారు, మధ్యాహ్నం లంచ్లు చేస్తారు, ఈవినింగ్ కాగానే మంచిగా అనుకుంటారు కలిసి, ఇద్దరు కలిసి అంటారు, ఇద్దరు కలిసి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేస్తున్నారు. ఈ ఇద్దరు దొంగలు కలిసి ఉదయం మధ్యాహ్నం నైట్ కూర్చొని ఒకటే మంచం మీద పడుకొని ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు. సో ఇది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్, ఒకసారి ఆలోచించుకోవాలి. బాగా చెప్తున్నాను, ఈ దుర్మార్గులే పొద్దున్న నువ్వు కొట్లాడు, సాయంత్రం నేను కొట్లాడతా. రేవంత్ రెడ్డి గారు జాతీయ స్థాయి నాయకుడిగా పేరు పొందుతున్న సమయంలో ఈ విధంగా చేయడం వల్ల ఏదో ఒకటి ఇబ్బంది చేయాలనే ఉద్దేశంతో ఈ దుర్మార్గులకు సంబంధించిన బయట పెడతా దొంగల్ని. ఏ విధంగా బరాబర్ పెడతాం బయట, వీళ్ళని రోడ్డు మీద తీసుకొస్తాం ఈ దుర్మార్గుల్ని. బాధ్యతగా ప్రజలకు మంచి అయితే ఊర్లేని ఈ కళ్ళు, ప్రజలకు మంచి అయితే ఇనలేని ఈ చెవులు, ప్రజలు మంచిగా ఉంటే ఊర్లేని కడుపులో మంటలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హైడ్రా అని చెప్పి ఒక వ్యవస్థను కమిషన్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. సో చెరువులు కబ్జాలో ఎక్కడైతే పాల్పడ్డాయో దాని విముక్తి కోసం తీసుకురావడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు ఏదైతే HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉందో అక్కడ మనకు క్లారిటీగా ఒక చెరువు లాగా అనిపిస్తుంది. సో మరి దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కబ్జా చేయబోతున్నారు అంటే, ఎందుకంటే అధికారంలో ఉండదు మీరే కాబట్టి. సో దీన్ని మీరేమంటారు? కాపాడుతున్నామని చెప్తే మళ్ళీ కబ్జా అంటారు. మరి ఇప్పుడు అలా చెరువు అనిపిస్తుంది, సాఫ్ట్వేర్ కంపెనీలో పెడతారు కదా, మరి దాని పరిస్థితి ఏంటి? అవును, ఇప్పుడు ఒక మాట ఏంటండి, ఇప్పుడు దుర్గం చెరువు ఉంది, ఆ పక్కనే మీ వ్యవస్థ కాలేదా? ట్యాంక్ పక్కన మన హోటల్ కాలేవా? అది ఉండొచ్చు. చెరువు ఉంటే చెరువుని కాపాడుకుంటూ తప్పక విమానం ఉండవచ్చు, కాపాడుతుంటారు పక్క 100%. ప్రభుత్వ ఆస్తిని, ప్రజల సొమ్ముని కాంగ్రెస్ పార్టీ 100% కాపాడి ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యవస్థీకరణలో భాగంగా చేసి ప్రభుత్వ ఆధీనంలో ఉండేది ప్రయత్నం చేస్తూ ఉంటాము. దానికి తోడు ఎక్కడ రేవంత్ రెడ్డి గారు మంచిగా అవుతుందని చెప్పి ఈ దుర్మార్గులు ఈ కుట్రంగా మాట్లాడేసి సోషల్ మీడియా మాట చేసుకుంటే ప్రజలన్నీ చూస్తున్నారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే మేము ఎప్పుడు చేయలేదు. మేము ఎప్పుడు ఈ దుర్మార్గమైన వ్యవస్థ మేము ఎప్పుడు ప్రోత్సహించాము, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రోత్సహించారు. మేము ఎప్పుడు నిర్మాణాత్మకంగా రాజకీయం చేస్తాము. స్పష్టంగా మేము నిజం మాడతాం. కానీ మీరాగా నిజాన్ని దాచేసి అబద్ధాన్ని పైకి పెట్టుకొచ్చి అబద్ధాన్ని నిజమైనంత వరకు ప్రజలకు రుద్దేసి చోళ పిండేసి ప్రతి మాట మాట్లాడేసి ఆ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ చేయదు మిత్రమా. మేము ఎప్పుడైనా కానీ ప్రజల పక్షంగా మాట్లాడతాం. ఇప్పుడు 400 ఎకరాల భూమిని కాపాడినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందించబోయి
ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి వారి యొక్క వ్యవస్థని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ దుర్మార్గులు అందరూ ఒకటై రేపటికి సన్నబియ్యం ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. ఈ పేరుని ఇక్కడ కాకుండా చేయడానికి కావాలని కొంతమంది విద్యార్థులు రెచ్చగొట్టి ఎస్సీలు ధనం చేయించండి. ఎప్పుడు మంచి కానప్పుడు ప్రభుత్వానికి మంచి అవుతుంది, ప్రజలకు మంచి అవుతున్నప్పుడు కూడా మీరు ఇక్కడ ఇలాంటి వ్యవస్థలో మీరు పనిచేస్తూ మేము ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ గర్వపడుతున్నాం. 400 ఎకరాల భూమిని మేము కాపాడినాము. కొన్ని వేల కోట్ల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని కాపాడినాము. ఓకే, ధర్నా చేస్తే చేయని కానీ ఆ లాఠీ చార్జీలు చూస్తే కూడా అమ్మాయిల జుట్లు పట్టుకొని అలా లాక్కుంటూ వెళ్తుంటే కూడా నిజంగా బాధేస్తున్నాను అలాంటివి చూస్తుంటే. దానికి ఇప్పుడు నేనేమో చెప్పమంటారా, కొంతమందికి అరే రాజకీయంగా రాజకీయంగా మనం చేస్తున్న మంచిని ఓడవలేక కావాలని కొంతమంది అనొద్దు. ఇప్పుడు ఏమనంటే మిట్సైక్మా ఇట్లా అంటారు కాబట్టి చెప్తున్నా, కొంతమంది కావాలని ప్రీపెయిడ్ యాక్షన్ తీసుకొచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు, వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏమని మీరు ఇట్లా చేయాల్సిందే, కావాలని ఇబ్బంది పెట్టాల్సిందే, దానికి తోడు ప్రత్యేకంగా కావాలని అధికారులతో దురుసుగా మాట్లాడి తెచ్చుకోవాల్సిందని చెప్పి ప్రత్యేకంగా ఈ దుర్మార్గం చేస్తున్న వాళ్ళు. అంత ఇంత కాదు అనిల్. జర్నలిజాన్ని చాలా మట్టుకు మీరు మాట్లాడుతుంటారు. అందులో 90% కరెక్ట్ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ మేము 10% మేము పట్టుకుంటే, ఓ 10% మేము పట్టుకుంటే అంటే 90% మేము మంచికి చేయలేకపోతుంది కదా. ఇంత దుర్మార్గమా? కొన్ని వేల కోట్ల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని దుర్మార్గ చర్యల నుంచి, భూకబ్జాదారుల నుంచి కాపాడి ప్రభుత్వ స్వాధీనంలో తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది. ప్రభుత్వ ఆస్తిని దాదాపు చేత మీ బీఆర్ఎస్ పార్టీ, మీ బీజేపీ పార్టీది. మీ ఇద్దరు ఒకటే అనిల్. మీరు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ని బీజేపీని వేరు చేసి చూడలేము. ఇద్దరు ఒకటే అంటారు. 100% ఏమంటున్నా, ఉదయం నుంచి నైట్ వరకు మీరు చూడొచ్చు. బీఆర్ఎస్ కాళ్ళు బీజేపీకి ఉంటే, బీజేపీ కాల్స్ బీఆర్ఎస్ ఉంటాయి. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షంగా ఉంటుంది కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వేరు చేయాలనే ఉద్దేశంతో వీరు చేస్తున్న పన్నాగాలు అన్ని కావు, కానీ మేము పోరాటం చేస్తాం, దాని దుర్మార్గం తరిమి కొడతాం. ఓకే, సో ఇంకోటి కాసేపటి కిందనే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ఏవైతే సంస్థలు ఇక్కడికి వస్తాయో మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, వచ్చిన సంస్థలకి మళ్ళీ తిరిగి వెళ్లాల్సిన అవసరం వస్తుంది, సో జాగ్రత్తగా ఉండని ఏవైతే సంస్థలు ఇక్కడికి వస్తాయని చెప్పి కూడా, ఏదైతే ఇప్పుడు ఉన్న పార్క్ ఉందో, లైక్ ఏదైతే హెచ్సియూలో 400 ఎకరాలు ఉందో అందులో కూడా మేము ఒక మంచి నేషనల్ పార్క్ ని కూడా నిర్మాణం చేస్తామంటూ కూడా కేటీఆర్ గారు కాసేపటి కిందనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే మీ బంధువుల సొమ్ముని, ప్రభుత్వం పరోక్షంగా సొమ్ముని మీరు ఇస్తే తప్పులేదు. ప్రభుత్వ రంగ సంస్థల సొమ్ముని బంధువులకు ఇవ్వచ్చు కేటీఆర్ గారు, అప్పుడు మీకు ఎలాంటి కనపడదు. అదే మీ బంధువుల నుంచి తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ సంస్థలకు పెడితే మీకు ఇబ్బంది వస్తుంది, అంతే కదా. అంటే ప్రభుత్వ సొమ్ముని మీ కుటుంబాలకు దారితం చేయాల్సిందే, ఎందుకంటే ఇది ఏది మన ప్రస్తుతం లేము, మనము రాజకీయ వేస్తున్నాం కాబట్టి చేయాల్సిందే, అంతేగా. మీ మాటలు మీ డాగ్లకు భయపడడం లేడు ఇక్కడ. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆక్సిజన్ అరే ఏం మాట్లాడతారండి పద్దానికి, ఆక్సిజన్ మాట్లాడతారు, ఎవరు జిమ్కాలు చూపిస్తారు, అరుపులు చూపిస్తుంటారు సోషల్ మీడియాలో. ఇంకా నేను డైనోసార్లు రావాలి, ఇంకా ఏది మన అనకొండ స్నేకులు ఎక్కడ పోయినాయి, ఇంకా కొంచెం ఇంకా 2 లాగితే రేపు వస్తాయి. అలా అనకొండలు 100 వస్తాయి, 100 అనకొండలు వస్తాయి, ఒక 100-150 డైనోసార్లు రావచ్చు, ఒక 1000 పై వస్తాయి. ఇంకా ఏవి పుల్లులు, సింహాలు, జంతువులను వదులుతారు దుర్మార్గులు, పక్షులు వదులుతలేరు. మీ దగ్గర ప్రూఫ్ ఉంది ఏదన్నా? ఏది జంతువులను వదిలిపెట్టింది? వాళ్ళ దొంగలు కదా, ఇంకా వాళ్ళకి తెలియదు అయింది. యానిమేషన్ ద్వారా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పంపించేసి అంతేందుకండి. ఒక ఆమె బీఆర్ఎస్ లో పనిచేస్తుంది, ఒక తల్లి ఆడపడుచు, ఏమని అంటే అన్న అంటారు. ఇగో వైజాగ్ లా ఒక ఆవు వచ్చేసి ఒక ఇంటికాడ తింటుంటే ఆ వీడియో పెట్టేసి ఇట్లా అవుతుందని చెప్తే, దీనికన్నా అదే నేను చూపించబోతున్నా, మీకు దండం పెడతానండి. సో ఇప్పటిదాకా మాకు ఆ వీడియో రావడం జరిగింది. సో ఏంటంటే వింత పక్షి కూడా ఏదో అపార్ట్మెంట్ కిందకి వెళ్ళి కూడా అక్కడ నుంచి బయటకు వచ్చిందని చెప్పి కూడా వీడియో వైరల్ అవుతుంది. దాని మీద మీరేమంటారు ఆ విషయంలో? ఇవి ఎక్కడొక్కడ వీడియో తీసుకొచ్చి తెలంగాణకు హైదరాబాద్ రుద్దడం అంటే ఏమంటున్నాను, యానిమేషన్ కి ఐడి కార్డుల, ఆధార్ కార్డుల బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. మీలాంటి దుర్మార్గం పనులు ప్రజలు గుర్తిస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న మీరు చూడండి, ఒక ఆమె బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ఆమె దానిలో అది అంటే ఒక ఆవు సంథింగ్ ఒక కౌలాగా ఆ విషయంలో తీసుకొచ్చి ఆవుకి వాటర్ పోస్తున్నట్టు ఒకటి పెట్టినారు ఫోటో. అరే అది ఎక్కడిది, అది ఆ వీడియో ఎక్కడిది? ఆ వీడియో ఎక్కడ వైజాగ్లో అయింది.
అది ఎప్పుడుదో వీడియో. ఆ అది వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీనికన్నా అన్యాయం ఎక్కువ అనిల్ చెప్పండి. వైజాగ్ ఇక్కడ హైదరాబాద్ లో ఉందా? తెలంగాణ వైజాగ్ ఉందా? తెచ్చి పెట్టడం అంటే మీకు దీనికన్నా దుర్మార్గం ఇక్కడ ఉందా? అది ఇంకెన్ని రోజులు మీరు ఇంకా అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తారు? మీరు మనుషులేనా అసలు? ఇప్పుడు ఇంత ముందు 2009 ఆ సమయంలో మనుషులతో ఆడుకున్నటువంటి ఈ దుర్మార్గులు ఇప్పుడు పక్షులన్నీ కూడా వదలట్లేదు, జంతువులు వదలట్లేదు. వారికి స్వలాభం కోసం ఎంత దుర్మార్గానికైనా చేయడానికి ఈ దుర్మార్గులు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు దొంగతనాలు చేయడంలో మాస్టర్ డిగ్రీలు, అబద్ధాన్ని నిజం చేయడంలో యూనివర్సిటీ పట్టా పొందిన దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులు. మీరు ఎన్ని కుట్రాలు చేసినా మీలాంటి ప్రజలు చెప్పుతో చెంపదెబ్బ కొట్టేంత సమయం ఇంకా దగ్గరలో ఉంది. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుందని అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 ఏళ్ళు ఉంటది. ఈ 5 ఏళ్ళు కాక ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది. రాసుకో నువ్వు అనిల్, కుళ్ళు చెప్తున్నాను. 5 సంవత్సరాలు చేయలేని 10 సంవత్సరాల అభివృద్ధిని 10 నెలలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. మరి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తలేదు బయట కూడా. సో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కరెంటు సరిగా ఉండలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు చాలా ఉండే. సో వీఆర్ మిస్సింగ్ కేసీఆర్ బాబు అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. మరి నేనేమంటున్నా, బాపుని మిస్ అవుతుంది ఎవరు? ఫామ్ హౌస్ మిస్ అవుతుందా? అసెంబ్లీకి రాని కేసీఆర్ మిస్ అవుతుంది కదా. రీసెంట్ గా వచ్చాడు కదా ఒక రోజు. 2 సార్లు అండి, 2 సార్లు ప్రతిపక్షం ఇచ్చినప్పుడు మాట్లాడాలా. మీరు ఇంట్లో కూర్చొని తప్పదు చేస్తే చెట్లకు మన కాయలు కారుతాయా? రెస్ట్ లో ఉన్నాడు. సో బయటికి దిగిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు అసెంబ్లీ. ఇప్పుడు చూడండి, నేను వస్తున్నా అని చెప్పి వాళ్ళు చెప్పడానికి కేసీఆర్ ఎప్పుడు మంచం పడితే 10 పొందాలని చెప్పి హరీష్ రావు కేటీఆర్ ఉన్నారు. కేసీఆర్ మంచం మీద పడితే ఆ పార్టీ పదవి కోసము హరీష్ రావు కేటీఆర్ కలిసి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు పొద్దున్నేసి మొక్కేది ఒకటే, కేసీఆర్ మంచం పడాలని చెప్పి. హరీష్ రావు కేటీఆర్ కవిత పొద్దున్న లేచి దేవుని ఒకటే మొక్కుతారు. కేసీఆర్ అనే వ్యక్తి మంచం మీద పడితే ఆ పదవి మాకు వస్తుంది, మేము పార్టీలో చేస్తామని చెప్పి వాళ్ళ కళ్ళలు అంటారు. ఆ కళ ఏదేదో వాళ్ళకి ఇష్టం అది. కానీ కేసీఆర్ని కల్లకుంట్ల కుటుంబమే ఇబ్బంది పెడుతుంది. కేసీఆర్ని కల్లకుంట్ల కుటుంబ సభ్యులే ఇబ్బంది పెడుతున్నారు. మేము ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షంగా మాట్లాడుతుంటారు, ప్రజల పని తీసుకుంటూ పోతూనే ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు అతిగా మాట్లాడితే తప్ప మేము వాయిస్యం. వాళ్ళు అతిగా మాట్లాడితే మాది అతి వేరే ఉంటుంది. ఇక మాతోని పెట్టుకుంటే వార్నింగ్ అనుకోవచ్చా? మాతోని పెట్టుకుంటే తట్టుకోలేరు. మాకు ప్రతిసారి మా ముఖ్యమంత్రి గారు ఆగండి అని ఆపుతున్నారు తప్ప మమ్మల్ని ఆయన వదిలేస్తే సోషల్ మీడియాలో కానీ ప్రత్యక్షంగా కానీ రోడ్డు పైన కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరగలేరు. డైరెక్ట్ అంటారు. బాగా చెప్తున్నాం, మీరు మీ స్థాయిలో ఉండండి, మేము మా రాజకీయంగా వేధిస్తుంటాం. మీరు అద్దు దాటేసి అమాంతం గోడ దుంకేసి వస్తాము, మీద పడిపోతాము, ఏమంటే చేస్తే ఇబ్బంది ఉంటుంది చేస్తా అంటే ఇక్కడ పైటోడు లేడు, అది మీరు మర్చిపోండి. ఓకే. సో చివరిగా అన్న చూసే ప్రేక్షకులకు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు యాజ్ ఎ చైర్మన్గా, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కూడా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా విద్యార్థులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విధంగా విద్యార్థులని ముందు పెట్టి ఉద్యమంలో ఏదో విధంగా చేసి విద్యార్థుల అమూల్య కుటుంబాలని ఇబ్బంది పెట్టిన ఘనత ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీది. వారి మాటలకు మీరు మోసపోకండి. విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ దృష్ట్యా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్తున్నాము. విద్యార్థుల భవిష్యత్తే మా భవిష్యత్తు. మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఎట్లా ఉసుగొల్పి ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ గుమ్మాల ముందు, మీ తలుపుల ముందు, మీ కిటికీల ముందు వచ్చి కూర్చుంటున్నారు. అలాంటి దుర్మార్గ మాటలు మీరు పట్టించుకోకండి. ముఖ్యంగా ఒకటే విన్నపం, విద్యార్థులారా, నేను కూడా ఒక విద్యార్థినే, నేను ఒక ఎంకామ్ చేశాను. కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షంగా పోరాడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల భూమిని ప్రభుత్వానికే అప్పచెప్పింది. అది రేవంత్ రెడ్డి గారి ఘనత. ఈ కుటుంబాలకు సంబంధించిన కల్లకుంట కుటుంబాలు ఆ 400 ఎకరాల భూమిని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎన్నికనే గత 10 సంవత్సరాలు పన్నాగం పండిరు. ఆ పన్నాగాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో తెగదెరిచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేటు గెలిచి మళ్ళీ ఆ 400 ఎకరాలు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి, ఆయన ఇంటికి కాదు తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ సాధన పెట్టిండు. అది రేవంత్ రెడ్డి గారి ఘనత. మనం మీరు మంచి ఏదో చెర చూసి మీరు నిర్ణయాలు తీసుకోండి. చాలామంది రాజకీయం చేయనికే విద్యార్థులని పావులో వాడుకుంటారు. అలాంటి దుర్మార్గులని ఎక్కడా వదిలిపెట్టే సమస్య లేదు. ఇంతకుముందు మనం ప్రతి పండుగల సన్న బియ్యం ఉంటుంది, కానీ ప్రతిరోజు పండుగ ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా
రాష్ట్రంలో ప్రతి ఇంటికి రేషన్ కార్డు ప్రతి వాళ్లకు సన్న బియ్యం ఇచ్చే ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టారు. దానికి మనం చేదుగా ఉందాము, కాంగ్రెస్ పార్టీకి అందంగా ఉందాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తోడుగా నీడగా ఉందాం. ధన్యవాదాలు మిత్రులారా. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.